ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు? సత్తే గారు నాతో అలా ఏమీ అనలేదే. బొట్టు పెట్టి సాగనంపడానికి నువ్వు మళ్ళీ తిరిగొస్తావని కాదు. ఇక నువ్వు అక్కర్లేదనే మీ అమ్మకు అర్థమయ్యేలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు నా కొడుకు. నా కొడుకు సుఖంగా ఉండడం కోసం మాత్రమే ఇంతకాలం నిన్నిక్కడ ఉండనిచ్చింది. నీ వల్ల సుఖం లేదు, సంతోషం లేదు. అలాంటప్పుడు నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. బయలుదేరండి. నా మాట ఒక్కసారి వినమ్మా. ఈసారికి మా మంజు తప్పును క్షమించు. ఇంకోసారి మీకు వ్యతిరేకంగా ఏ పని చేయదు మణిమగారు. అందుకేనా మరి ఇంకా ఈ ఇంటిని పట్టుకుని వెళ్లాడుతున్నారు? మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నా మీరు కనికరించరా అమ్మా? మీరెన్ని మాటలన్నా నా కూతురికి నచ్చ చెప్పుకున్నాను. అమ్మా, నువ్వు ప్రాధేయపడాల్సిన పని కానీ బ్రతిమలాడాల్సిన అవసరం కానీ లేదమ్మా. ఆయనకే ఇష్టం లేనప్పుడు నేనిక్కడ ఉండడం అనవసరం. పద. అది కాదు మంజు, నువ్వు తొందరపడకు. ఇది నీ కాపురం, కుదుట పడాలే గాని కుప్ప కూలిపోకూడదమ్మా. హాయిగా తిరగమంది కదా, పైకి మాత్రం వెళ్దామని అంటుంది గాని నిజంగా వెళ్లాలని లేదు. మనిషికో మొట, గొడ్డుకో దెబ్బ అంటారు. ఎంత చెప్పినా ఇంకా కదలట్లేదు చూడు. అమ్మా మంజు, అమ్మా, చీము నెత్తురు ఉన్నవాళ్ళం. వాళ్ళు కావాలనే వెళ్ళమన్నప్పుడు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అమ్మా మంజు, ఎక్కడికమ్మా వెళ్ళేది? మంజు మన ఇంటి కోడలు, సత్యకు భార్య. అర్థం చేసుకో. బంధాల విలువ తెలిసిందే అయితే తన భర్త సత్యని దేవుళ్లాగా చూసుకునేది. ఇలా దయ్యంలా పీడిస్తూ వాడి ఎదుగుదలకు అడ్డుపడుతున్నది భార్య ఎలా అవుతుంది? అమ్మా మంజు, సత్య కూడా ఇంట్లో లేడు. వాడు లేనప్పుడు నువ్వు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నా మాట వినమ్మా, వెళ్ళొద్దమ్మా ప్లీజ్. మినిస్టర్ గారు వస్తున్నారేంటి? నమస్తే నమస్కారం మినిస్టర్ గారు. నమస్తే. కబురు పెట్టుంటే మేమే వచ్చుండేవాళ్ళం కదా. నిన్న జరిగిన దానికి మీ ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని నేను ఊహించాను. మీ కోడల్ని మీరు ఇంట్లో నుంచి పంపించేస్తారని నేను వచ్చాను. మంజు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మినిస్టర్ గారు, తన ఇంట్లో ఉండడం నా కొడుక్కి కూడా ఇష్టం లేదండి. తప్పమ్మా. మంజు ఏం చేసిందని ఇంట్లోంచి వెళ్ళగొడతారు? తన డ్యూటీ తను సిన్సియర్గా చేసింది. చూడండి మణిమ గారు, ఇది ఎలక్షన్ టైం. సత్యాకి బ్యాడ్ నేమ్ రాకూడదు. అది కాదు మినిస్టర్ గారు. నేను చెప్పేది వినండి మణిమ గారు. మంజుని ఇంట్లోనే ఉండనివ్వండి. నా కాపురం విషయంలో మీ జోక్యం ఏంటండి? నోరు మూసుకోవే. మినిస్టర్ గారు దేవుడిలా వచ్చారు. సంతోషం సార్, నా కూతురు కాపురాన్ని మీరే నిలబెట్టాలి. చూడండమ్మా, కాపురం అన్నాక కలతలు రాకుండా ఉండవు. అమ్మా మంజు, అత్తగారేదో అన్నారని అలిగి వెళ్ళిపోతే ఎలా? నువ్వు పోలీస్గా సక్సెస్ అయ్యావు, లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలమ్మా.